ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు ఎర్రల శ్రీనివాస్ గారు ఉన్నారు. ఎర్రల శ్రీనివాస్ గారు వాళ్ళ పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద జరిగిన దాడి గురించి ఏం చెప్తారండి? ఇలా ప్రజాప్రతినిధి ఇంటిపైన దాడి జరిగినటువంటి మా కౌశిక్ రెడ్డి గారి ఇంటిపైన దాడి జరిగినటువంటి సంఘటనను పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఒక రాక్షస పాలనలో ఉన్నామా, అసలు ఎక్కడ ఉన్నామన్నది అసలు ఆలోచన వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇలా. ఎందుకనంటే మీరు 8-9 నెలల్లో ఇలా ఇళ్ళ మీద అడిగినటువంటి రైతు మీద దాడి చేస్తారు, ఇలా మహిళల మీద దాడులు చేస్తారు, ఇలా మాకు పెన్షన్ వస్తలేదంటే పెన్షనర్ల మీద దాడి చేస్తూ ఉన్నారు, ఇలా మాకు రుణమాఫీ కాలేదంటే రైతుల మీద దాడులు చేస్తూ ఉన్నారు, ఇలా పురుగులన్నం పెడుతున్నారని విద్యార్థులంతా రోడ్ ఎక్కితే వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇలా మా సోషల్ మీడియా కన్వీనర్స్ కానివ్వండి, సోషల్ మీడియా వారియర్స్ కానివ్వండి, ఇలా ప్రభుత్వము చేస్తున్నటువంటి అరాచకాల మీద సోషల్ పోస్టులు పెడితే వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. మా ఎమ్మెల్యేలు అడిగితే ఎమ్మెల్యేల మీద దాడులు చేస్తున్నారు. ఇదేం ప్రజాపాలన? ఇది ప్రజాపాలన, ప్రజాస్వామ్యమా? ఇది ఇంద్రమ్మ పాలన? ఇదేనా మీ ప్రజాపాలన అంటే? ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఇళ్ళ మీద దాడులు చేస్తాం, అడిగినోన్ని అణిచివేస్తాం, తిరగబడితే కేసులు పెడతాం, ఇదా మీరు మాట్లాడుతుంది? ఇలా ఈ సంఘటనకు, ఈ ఘటనకు ఇలా మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారినేమో హౌస్ అరెస్ట్ చేసిండ్రు. ఇలా కాంగ్రెస్ పార్టీలో చేల్చుకున్నటువంటి అరకప్పుడు గాంధీనేమో సెక్యూరిటీ ఇచ్చి పోలీసుల నుంచి ఇలా మీరు ఇండ్ల మీద ఉసిగొలుపుతున్నారంటే ఇది ప్రజలందరూ కూడా గమనిస్తారు. 10 సంవత్సరాలల్లో కేసీఆర్ గారి పాలనలో ఇలాంటి దాడులు జరిగితే ఇలా హైదరాబాద్ అభివృద్ధికి ఇట్లా ఉండేది కాదు. ఇలా అట్లా జరిగి ఉంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ లీడర్ కూడా ఉండకపోయేటాడు. ఇలా కార్యకర్తలు లేని పార్టీ మీ పార్టీ. కానీ ఇలా 8-9 నెలల్లో మీరు చేయాల్సినటువంటి అభివృద్ధిని పక్కన పెట్టినరు. ఇష్యూ డైవర్ట్ కోసం, ఈ డైవర్ట్ స్కీమ్ల కోసమే ఇలా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఇది ఒక పెద్ద డ్రామా. ఇది హైడ్రా పేరు మీద డ్రామా, ఇలా ఫిరాయింపుల మీద డ్రామా, ఇవన్నిటిని కూడా ఇష్యూను డైవర్ట్ చేయడానికి, అసలు ఇష్యూ పక్కదారి పట్టించడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ పాలిటిక్స్ ఇలా ప్రభుత్వం చేస్తూ ఉన్నది. వెంటనే వీటి మీద విచారణ జరిపించాలి. ఇలా ఎమ్మెల్యేను ఎవరైతే చంపడానికి ఇండ్ల మీద దాడులు చేస్తున్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణలో అలాగే షేర్లింగంపల్లిలో తిరగనీయమని చెప్తున్నారు. ఎవరు? ఎమ్మెల్యేనే వలస. నువ్వెక్కడ అసలు? ఇలా ఎక్కడినో తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ ఇలా నీకు ఎమ్మెల్యేని చేసింది. నీకు విశ్వాసం ఉంటే, విశ్వాసఘాతకుడు గాంధీ అని పేరు పెట్టుకున్నావు, గాంధీ అని పేరు పెట్టుకొని గాడిసేలా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇలా మా కేసీఆర్ గారు పుణ్యమాని ఇలా గులాబీ దయ వల్ల, భిక్ష వల్ల, కారు గుర్తు భిక్ష వల్ల నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే. ఇలా నువ్వు అట్లే కార్పొరేటర్గా ఉండేటోనివి కదా. ఇలా నువ్వు తిరగనిచ్చుడు, నిన్నే తిరగనియారు. రేపటి నుంచి ఈ నియోజక ప్రజలే చైతన్యవంతులు అవుతారు. ఇలా ఎమ్మెల్యే తిరగలేడు, రేపటి నుంచి తిరగమని. ఇప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి నాకు పిఎస్సీ కమిటీ వచ్చింది. దీని మాత్రాన మీరు గాజులు పంపడం ఎందుకు, చీరలు పంపడం ఎందుకు అని చెప్తున్నారు ఆయన. ముఖ్యమంత్రి ఆ రోజు కేటీఆర్ గారిని కూడా చీర కట్టుకొని బస్ ఎక్కమని చెప్పిండు. మరి అప్పుడు గుర్తుకు రాలేదా? మాట్లాడే ముందు సెన్స్ ఉండాలి కదా కాంగ్రెస్ వాళ్ళకు. ఇలా మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ ఈ కారు గుర్తు గులాబీ జెండా మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మీరు ఆ కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని మాకు అభ్యంతరం లేదు. ఎట్లాగా ద్రోహులు మీరంతా ద్రోహులు. అంటే తల్లి పాలు దాగి రొమ్ములు గుద్దేటువంటి నాయకులు మీరంతా. మీలాంటి వల్ల ఈ సొసైటీ ఖరాబ్ అవుతుంది. కాబట్టి మీరు ఎంబడే రాజీనామా చేసి మీరు ఏ పార్టీలైనా చేరండి. మీరు సవాల్ విసిరారు, ఆయన ప్రతి సవాల్గా మీ ఇంటికి వచ్చాను, తొడ విసిరాను, తొడగొట్టాను అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇదేమన్నా సినిమానా? బాలకృష్ణవా? సమరసింహారెడ్డా? అసలు నువ్వు 2 సార్లు గెలిపించారు, 3 సార్లు గెలిపించారు ఎమ్మెల్యేగా. నేను అసలు నీకు కొంచెమైనా జ్ఞానం ఉందా? 7-8 లక్షల మంది నేను గెలిపిస్తే నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, నీ వీధికి వచ్చా, నీ గేటు ముంగట్లు నిలబడ్డా, నీ విల్ల ముంగట్లు నిలబడ్డా రా అంటే రెచ్చగొడుతుండ్రా? ఇదేనా ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు పక్కన పెట్టి ఇండ్ల మీద దాడులు చేసుకుంటా, ప్రజల మీద దాడులు చేసుకుంటా ఎన్ని రోజులు గడుపుతారు పాపం? ఇది పూర్తిగా ఈ గవర్నమెంట్ ఫెయిల్ అవ్వడానికి 100 కారణాలు ఉన్నాయి. ఇలా ఇండ్ల మీద దాడులు చేసి మీ నిజ స్వరూపం బయటపడ్డది. తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇలా ప్రజాస్వామ్యాన్ని మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డుపై ప్రజాస్వామ్యాన్ని కూన్ చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.
ఈ ప్రజలందరూ కూడా హైదరాబాదులో ఎవరికీ సెక్యూరిటీ లేదు, ప్రజాప్రతినిధికే సెక్యూరిటీ లేనప్పుడు ప్రజలకు అసలే లేదు. ఇప్పుడు ఎవరిని రెచ్చగొడుతున్నారు? మీరు వాళ్ళని రెచ్చగొడుతున్నారా, వారు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారా? అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి భాయ్ సాబ్, అధికారంలో ఉన్న వాళ్ళకు సమన్వయం పాటించాలి, కొద్దిగా తగ్గి ఉండాలి. మేము 10 ఏళ్ళు మేము ఎవరన్నా కూడా మేము మౌనంగా ఉన్నాం. ఇలా మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వందలాది మంది పోలీసులు వేసుకొని వందలాది మంది గుండాలను వేసుకొని వచ్చి దాడులు చేస్తే ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా రెచ్చగొడుతుంది ఎవరు, రెచ్చిపోయి కుక్కల్లాగా ఇండ్ల మీద దాడులు చేస్తుంది ఎవరో ప్రజలందరికీ తెలుసు. ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆయన ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్లో ఉన్నారా, బీఆర్ఎస్లో ఉన్నారా, బయట ఉన్నారా, లోపల ఉన్నారా? ఉన్నాను అని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాయని ఆయన ట్విట్టర్ అకౌంటు, ఫేస్బుక్ అకౌంటు, ఇన్స్టా అకౌంటు, కండువాలు, ప్రెస్ మీట్లు అన్నీ ఉన్నాయి. చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీలో ఇలా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అనేసి నువ్వు అదే తెలంగాణ భవన్కి రా, ఇలా కండు వేసుకొని తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని అంటున్నావు కదా, తెలంగాణ భవన్కి రా. ఓకే, నీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ భవన్కు రా. ఇలా మీటింగ్ ఇక్కడ అందరం ఉన్నాంగా, ఇడికి రా. అంటే ఇదంతా చిల్లర రాజకీయం.